ప్రాణాంతక తిరస్కరణ, ఛత్తీస్గఢ్ నంబర్ బ్లాక్ హత్య. వినడానికే చాలా విచిత్రంగా, షాకింగ్గా ఉంది గదా ఈ టైటిల్. ఒక చిన్న డిజిటల్ యాక్షన్ ఒక ప్రాణాన్ని తీసేంత పెద్ద ఘోరానికి దారితీసింది. అసలు ఈ కథ వెనుక ఉన్న నిజాలు తెలిస్తే నిజంగా షాక్ అవుతాం. ఒక ఫోన్ నంబర్, జస్ట్ ఒక్క ఫోన్ నంబర్ బ్లాక్ చేయడం ఒకరి ప్రాణం తీయగలదా? ఏంటి పిచ్చి ప్రశ్న అననుకుంటున్నారా? కానీ ఛత్తీస్గఢ్లో జరిగిన ఒక దారుణమైన ఘటన ఈ ప్రశ్నకు అవును అనే షాకింగ్ సమాధానమిచ్చింది. సరే, ముందుగా అసలు ఏం జరిగిందో చూద్దాం. ఈ కథ మొత్తం ఒక సంచలనాత్మక హత్య చుట్టూనే తిరుగుతోంది. ఆ ఘటన వివరాల్లోకి వెళ్తే అసలు ఇలా కూడా జరుగుతుందా అని అనిపించక మానదు. ఈ దారుణం జరిగింది మన దేశంలోనే, ఛత్తీస్గఢ్లో. కానీ అక్కడ జరిగిన ఈ ఘటన గురించి మొత్తం దేశం మాట్లాడుకుంది. ఆ రేంజ్లో ఇది సంచలన సృష్టించిందనమాట. ఈ స్టోరీలో మెయిన్ క్యారెక్టర్స్ ఒక అమ్మాయి, ఆమె బాయ్ఫ్రెండ్. వినగానే ఇదేదో లవ్ స్టోరీ అనుకుంటే పొరపాటే. ఇది ఒక అమ్మాయి తన ప్రియుడిని చాలా దారుణంగా చంపేసిన కథ. అసలొక ప్రేమ కథ ఇంత భయంకరమైన ముగింపు వైపు ఎలా వెళ్ళింది? సరే, ఇప్పుడు అస్సలు పాయింట్కొద్దాం. ఎందుకు ఈ హత్య ఎందుకు జరిగింది? దీని వెనకున్న కారణం తెలిస్తే ఎవ్వరూ ఊహించలేరు. జస్ట్ ఒకే ఒక డిజిటల్ క్లిక్ ఒక ప్రాణాన్ని తీసేసింది. ఒక మనిషిని చంపేంత పెద్ద కారణమేముంటుంది? ఏమైనా ఆస్తి గొడవలా? లేదా ఏదైనా పెద్ద గొడవైందా? లేదంటే మరేదైనా సీరియస్ విషయమా? మామూలుగా మన ఆలోచనలు ఇటువైపే కదా వెళ్తాయి. కాని ఇక్కడ అసలు కారణం వేరే ఉంది. కాని అసలు కారణం తెలిస్తే నిజంగా షాక్ అవ్వాల్సిందే. ఆ అమ్మాయి అంత దారుణానికి పాల్పడటానికి రీజనేంటో తెలుసా? తన బాయ్ఫ్రెండ్ ఆమె ఫోన్ నంబర్ని బ్లాక్ చేయటమే. అవును, మీరు విన్నది నిజమే. నమ్మటానికి విచిత్రంగా ఉన్నా ఇదే ఫ్యాక్ట్. ఒక ఫోన్ నంబర్ బ్లాక్ చేసినందుకే ఈ ఘోరం జరిగిపోయింది. ఇది ఏదో క్షణికావేశంలో జరిగిపోయిన హత్య కాదు. దీని వెనుక ప్రేమ నుంచి పగ వరకు వెళ్లిన ఒక డేంజరస్ ఎమోషనల్ జర్నీ ఉంది. ఆ జర్నీ ఎలా సాగిందో ఒక్కసారి చూద్దాం. ఈ మొత్తం ఇన్సిడెంట్లోని ఎమోషన్స్ని మనం 4 స్టేజెస్గా చూడొచ్చు. ఫస్ట్ ప్రేమ. ఆ తర్వాత బహుశా అతను దూరం పెడుతున్నాడునేమో అనుమానం మొదలైంది. ఆ అనుమానమే అస్సలు కంట్రోల్ చేసుకోలేని కోపంగా మారింది. ఫైనల్గా ఆ కోపమే ఈ దారుణమైన హత్యకు దారితీసింది. చూడండి, ప్రేమతో మొదలై హత్యతో ముగిసింది కథ. ఎంత భయంకరమో కదా! ఈ ఘటన మనందరికీ ఒక ముఖ్యమైన విషయం చెబుతుంది. ప్రేమకి, పగకి మధ్య ఒక సన్నని గీత మాత్రమే ఉంటుందని అంటారు కదా. ఆ గీత దాటితే రిజల్ట్స్ ఎంత దారుణంగా ఉంటాయో చెప్పడానికి ఈ కథే ఒక ఎగ్జాంపుల్. మొత్తం ఈ ఘటనను ఒక్క మాటలో చెప్పాలంటే ప్రేమ, కోపం, అనుమానం చివరికి ప్రాణాలకే ముప్పుగా మారాయి. ఈ 3 ఎమోషన్స్ ఒకదానితో ఒకటి కలిసి చివరికి ఒక ప్రాణాన్ని తీశాయి. ఈ న్యూస్ బయటకు వచ్చినప్పుడు ఇది కేవలం ఏదో లోకల్ క్రైమ్ స్టోరీలా ఉండిపోలేదు. దేశం మొత్తం దీని గురించి మాట్లాడుకుంది. ఇప్పుడున్న మోడ్రన్ రిలేషన్షిప్స్లో ఎమోషన్స్ ఎంత డేంజరస్గా మారుతున్నాయో అందర్నీ ఆలోచింపజేసింది ఈ కథ. చివరిగా ఈ ఘటన మన ముందు ఒక పెద్ద ప్రశ్నను ఉంచుతుంది. అతి ప్రేమ ప్రాణాంతకమా? ప్రేమలో హద్దులు దాటితే అది ఎంత ప్రమాదకరంగా మారొచ్చో చెప్పడానికి ఈ ఘటనే ఒక చేదు నిజం. ముఖ్యంగా ఈ డిజిటల్ యుగంలో మన రిలేషన్షిప్స్ని, మన ఎమోషన్స్ని ఎలా అదుపులో పెట్టుకోవాలో మనమందరం ఆలోచించుకోవాల్సిన విషయం ఇది.